జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మేడిపల్లి జాతీయ రహదారి 353C పై గల టోల్ ప్లాజా నిర్వాహకులు వాహనదారుల నుండి అక్రమ వసూళ్లు చేస్తున్నారని, అక్రమ వసూళ్లను వెంటనే అరికట్టాలని కాటారం బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు రామిళ్ల కిరణ్ డిమాండ్ చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయన్నారు. అలాగే టోల్ ప్లాజా వద్ద కనీస సౌకర్యాలైన మంచినీరు సదుపాయం, టాయిలెట్స్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. కాటారం సబ్ డివిజన్ మండలాల ప్రాంత ప్రజల సొమ్మును వసూలు చేస్తున్న టోల్ ప్లాజా నిర్వాహకుల తీరు మారాలన్నారు. ఇప్పటికైనా సంబంధిత నేషనల్ హైవే అథారిటీ అధికారులు, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి అధిక వసూళ్ల పర్వాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు కిరణ్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు రామిళ్ల రాజబాబు తదితరులు పాల్గొన్నారు. జేబులకు చిల్లు పడేలా వివరిస్తున్న మేడిపల్లి టోల్ ప్లాజాకు సంబంధించిన సిబ్బంది ఏదైతే మహదేపూర్కు చెందిన సుమన్ అనే వ్యక్తికి సంబంధించిన ఇక్కడ మనం చూసుకుంటే అర్థమవుతుంది, 2 సార్లు టోల్ ఫీ అనేది కట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎంతమంది కట్ చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఏంటంటే ఇవి ఎంతోమంది వాహనదారులు పట్టించుకోకుండా ఇక్కడ నుండి వెళ్ళినాక చూసుకునేసరికి మధ్యలోకి వెళ్ళేసరికి వాళ్ళకి ఒకటే టోల్ ప్లాజాలో రెండు సార్లు కట్ చేసుకొని మరి అక్రమంగా వాళ్ళ దగ్గర వసూళ్ళు ఈ టోల్ ప్లాజాకు సంబంధించి వసూలు చేస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఒకసారి ఈ టోలు మొదటి నుండి ఈ టోల్ను చూసుకుంటే నిజంగా ఇక్కడ రోడ్లను కానీ కనీసం సౌకర్యాలు కూడా కల్పించకుండా ఈరోజు అక్రమంగా వసూలు చేస్తున్నారు టోల్ ప్లాజాకు సంబంధించిన ఫీజులను. ఈరోజు మనము ఈ నేషనల్ హైవే ఈ టోల్ పరిధిలో ఎక్కడ చూసుకున్నా కానీ ఒక నీట్గా ఉన్న రోడ్డు ఏళ్ళ మీద కూడా చెప్పచ్చు. ఎందుకంటే రైలు పట్టాలలాగా రోడ్లు ఉంటాయి. మరి మా దగ్గరనేమో వసూలు చేస్తారు, బస్సులకు వసూలు చేస్తారు, కార్లకు వసూలు చేస్తారు, కనీసం మెయింటెనెన్స్ ఉండదు. ఈరోజు చూసుకుంటే మనం ఇదే టోల్ ప్లాజా ముందు ఉండే నేను మాట్లాడుతున్నా, కనీసం టాయిలెట్స్ కూడా ప్రయాణికులకు కల్పించలేని పరిస్థితి, అలాగే మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనీసం సైన్ బోర్డ్స్ కూడా పెట్టలేదు. ఇక్కడ ప్రతి ఊర్లో యూటర్న్ బోర్డు లేవు, గోస్లో బోర్డు లేవు, ఏమీ పెట్టకుండా మరి ఇవన్నీ ఉన్నా కానీ అక్రమంగా దీన్ని నడిపిస్తున్నా కానీ ప్రభుత్వ అధికారులు కళ్ళు మూసుకొని పోయినరా అని అడుగుతున్నాం. చోద్యం చూస్తున్నారా? ఇప్పటికీ ఈ టోల్ ప్లాజా మీద గతంలో కొందరు వ్యక్తులు దీని మీద కలెక్టర్ వాహనదారుల జేబులకు చిల్లు పడేలా వివరిస్తున్న